హాయ్ గైస్, కే ర్యాంప్ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ సినిమాని మార్నింగ్ 10:30 షోకి వెళ్దామని చెప్పి వెళ్ళడం జరిగింది. సో అక్కడ నుంచి బంద్ అన్నారు. షో పడేసరికి 12:30 అయింది గైస్. ఆల్మోస్ట్ మ్యాట్నీ షో అని చెప్పొచ్చు. సో చూసి రావడం అయితే జరిగింది. సో సినిమా ఎలా ఉందిరా అయ్యా అంటే మాట్లాడుకుందాం, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో చాలా మాట్లాడాలి ఆ సినిమా గురించి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ అలాగే వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ గా ఇస్తున్నాను, కొట్టేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కే ర్యాంప్ యాక్టర్స్ వచ్చి కిరణ్ అబ్బవరం గారు, యుక్తి తరేజా అండ్ అలాగే నరేష్ సాయి కుమార్ గారు తదితరులు అయితే సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమా ఎలా ఉందిరా అయ్యా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చాలా అంటే చాలా దారుణంగా ఉంది గైస్. నిజంగా సినిమాకి మాత్రం అసలు వెళ్ళి అక్కడ కూర్చొని సినిమా మొత్తం చూసే ఓపిక నిజంగా ఉండాలంటే వాళ్ళు గ్రేట్ అని చెప్పొచ్చు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సినిమా మొత్తం చూసి ఆ థియేటర్ నుంచి బయటికి వచ్చే వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో ఉంది సినిమా అయితే. సో సినిమా పడ్డమే ఆలస్యంగా పడింది. చికాక్ ఆల్మోస్ట్ అక్కడ 2-3 అవర్స్ వెయిట్ చేసి మరి చూడడం అంటే ఆల్మోస్ట్ చికాక్ దింగిందని చెప్పొచ్చు. అయినా సరే చూసి రావడం జరిగింది. సినిమా చూసిన తర్వాత ఈ సినిమాపై అసలు ఎందుకు ఇంతగానో ఇంతలా వెయిట్ చేసి చూసేంతలా ఏముందిరా అయ్యా ఈ సినిమాలో అని చెప్పి నిజంగా ఫస్ట్ హాఫ్ కే చికాకు దింగింది. కాకపోతే చూడాలి, ఇక సెకండ్ హాఫ్ అయినా చూసి రివ్యూ ఇవ్వాలి కాబట్టి చూడడం అయితే జరిగింది. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు సినిమా కామెడీ ఎంటర్టైనర్ అన్నారు. అసలు ఎక్కడ కూడా మీరు ఫ్యామిలీతో కలిసి హాయిగా 2 గంటల 20 నిమిషాల పాటు మీరు హాయిగా నవ్వుకోండి. అసలు ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు అని చెప్పి కిరణ్ అబ్బవరం గారు అసలు ఏ రకంగా అన్నారు. అసలు ఆయన ఈ సినిమాపై ఈ రకంగా కాన్ఫిడెంట్ పెంచుకోవడానికి గల కారణం ఏంటిదో ఆయనకే తెలియాలి మేబీ. నిజంగా ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారంటే ఖా మూవీ అప్పుడు కూడా ఇంత కాన్ఫిడెంట్ ఆయనలో చూడలేదు. సో ఇక ఇదే లాస్ట్ ఫిలిం అనుకుంటా మేబీ. ఖా మూవీ తర్వాత కొద్దిగా హోప్ వచ్చింది, కానీ ఆ తర్వాత వచ్చిన దిల్బర్ మూవీతో అసలు ఆల్మోస్ట్ పోయింది. కాకపోతే ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్ అన్నారు కదా, బాగుంటుందేమో మేబీ అని చెప్పి వెళ్ళడం అయితే జరిగింది. కానీ వెళ్ళిన తర్వాత దిల్బర్ మూవీ దీనికి 100 రెట్లు బెటర్ గా ఉంది కదా అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది గైస్ నిజంగా. సో ఆ రేంజ్ లో ఉంది సినిమా అయితే. ఇక సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇక కథ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ. చాలా పైసలున్న తండ్రికి కొడుకు మన కిరణ్ అబ్బవరం గారు. సో ఆయన ఎంత డబ్బున్నా సరే చిల్లరగా ఇలా చిల్లరగా తిరుగుతుంటాడు. అసలు మాట వినడు. చదువు సందే లేకుండా చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. ఆయన బాగుపడాలని చెప్పి కిరణ్ అబ్బవరం గారి తండ్రిగా సాయి కుమార్ గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో కిరణ్ అబ్బవరం గారికి ఆయన మావగారైన నరేష్ గారు ఆయన దగ్గరికి కేరళలోని కాలేజీకి అయితే పంపించడం జరుగుతుంది. సో అక్కడ కూడా నరేష్ వాళ్ళ మామే కావడంతో కొద్దిగా చనువు ఎక్కువ ఉండడంతో అక్కడ కూడా అదే రకంగా చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. సో అలా చిల్లరగా తిరుగుతూ మద్యానికి అయితే చాలా బానిసగా మారిపోతాడు. మద్యమే తాగడం, ఇలా మందు 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 వేరే భాష లేకుండా మందునే తాగుతూ ఉంటారు. సో మందుపై చాలానే గట్టిగానే కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరిగింది ఈ సినిమాలో. సో అదే మందు 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 ఊగిన మందే తాగుతూ ఉంటారు. సో అలా మందు తాగుతూ ఉన్న సందర్భంలో ఒకానొక సందర్భంలో అనుకునే పరిస్థితిలో హీరోయిన్ యుక్తి తరేజా గారైతే పరిచయం అవ్వడం జరుగుతుంది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ వాళ్ళు విడిపోవడంతో కాలేజ్ ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు చదువుతున్న కాలేజీలోనే యుక్తి తరేజ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో తొలి చూపులోనే ప్రేమలో పడడం. అయితే యుక్తి తరేజకి ఒక చిన్న సమస్య అయితే ఉంటుంది. అసలు ఆ సమస్య ఉంది అన్న సంగతి కూడా తెలియకుండానే యుక్తి తరేజాని అయితే కిరణ్ అబ్బవరం గారు లవ్ చేయడం జరుగుతుంది. సో లవ్ చేసిన తర్వాత ఆమెకున్న డిజార్డర్ ఏంది అనేది తెలిసిన తర్వాత కూడా అంతే ప్రేమించారా, అయితే ఆ డిజార్డర్ ఏంటిది, అలా తనకున్న సమస్య తెలుసుకున్న తర్వాత ఆ సమస్యని పరిష్కరించారా లేదా, అదే రకంగా లాస్ట్ వరకు మూవ్ ఆన్ అయ్యారా, ఆ ప్రేమలో అలాగనే ఉన్నారా లేదా అనేది ఈ సినిమా పూర్తి కథ గైస్. సో ఇలాంటి కథతో ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు వచ్చాయి. సో సినిమాలో కొత్తదనం అంటూ ఏమీ లేదు. మెయిన్ గా ఈ సినిమాలో కామెడీ 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 ఫన్ ఉంటది. విపరీతంగా నవ్వుకోవచ్చు. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి నవ్వుకోండి అన్న మాటలన్నీ ట్రాష్. సినిమాలో అయితే అసలు ఎలాంటి నవ్వులు, అసలు జోక్, అసలు ఎక్కడ కూడా ఫన్ గింత కూడా జనరేట్ చేయదు. అసలు ఫన్ అనే మాట లేదు ఈ సినిమాలో. నిజంగా చాలా అంటే చికాకు లేస్తుంది. ఆ రేంజ్ లో ఉంది. స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, అండ్ అలాగే దీంట్లో ఉన్న సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, మొత్తం ప్రతి ఒక్కటి కూడా అసలు ఏది కూడా గింత కూడా మనల్ని సాటిస్ఫై చేయదు. ఆ రేంజ్ లో ఉంది సినిమా. సో మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాలో పాజిటివ్ ఏదైనా ఉంది అంటే అది ఒక 2-3 సీన్స్ ఉంటుంది కనెక్ట్ అయ్యేలా. అండ్ అలాగే ఫాదర్ సన్ ఇక వాళ్ళ బాండింగ్ గురించి ప్రతి ఒక్క సినిమాలో ఏ సినిమాలు తీసినా సరే ఫాదర్ అండ్ సన్ బాండింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనుకోండి. అది కూడా ఈ సినిమాలో గట్టిగానే ఉంది ఈ సినిమాలో కూడా. సో అది ఒక్కటి బాగా అనిపించింది నాకైతే. అండ్ దెన్ ఆ తర్వాత మన కిరణ్ అబ్బవరం గారు తన తాహతకు మించి సినిమాలో యాక్ట్ చేయాలన్న మైండ్ సెట్ లోకి వెళ్ళారు, కానీ అనుకున్నంత స్థాయిలో అయితే మెప్పించలేకపోయారు అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. సో ఇది గైస్. ఇక యుక్తి తరేజ తనకిచ్చిన రోల్ మీద కూడా బాగానే యాక్ట్ చేయడం జరిగింది.
కానీ ఎంత బాగా యాక్ట్ చేసినా సరే ఈ సినిమాలో నరేష్ గారు ఉన్నారు, అలాగే సాయి కుమార్ గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నా సరే అనుకున్నంత స్థాయిలో ఫన్ అయితే జనరేట్ చేయలేకపోయారు. డైరెక్టర్ గారు అయితే పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. సో కథ పాతదే అండ్ అలాగే డైరెక్షన్ అంత బాగాలేదు, సాంగ్స్ బాగాలేవు, డైలాగ్స్ బాగాలేదు. అసలు రైటింగ్ అయితే అసలు ఏ మాత్రం ఇంప్రెస్ చేయదు. సో ఓవరాల్ గా చూసుకుంటే కేరా మూవీ అయితే యావరేజ్ కూడా కాదు, అబోవ్ యావరేజ్ అని కూడా అనలేం. నిజంగా అసలు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. అసలు ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వడం కూడా తప్పే అన్నట్టుగా ఉంది నాకైతే. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 1.5 అవుట్ ఆఫ్ 5 గైస్. సో ఇది ఓవరాల్ గా సినిమా అయితే జస్ట్ ఒకవేళ ఫన్ ఉన్నా సరే కథ మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫన్ ఉందన్నారు, సో కొద్దిసేపు హాయిగా నవ్వుకోవచ్చు కదా అనే ఫీలింగ్ అయితే వెళ్ళడం జరిగింది. కానీ అసలు ఏ మాత్రం నవ్వడం కానీ అసలు చికాకు దిగింది. సో అది మ్యాటర్. సో సినిమా అయితే జస్ట్ అసలు ఏ మాత్రం బాలేదు గైస్. అసలు యావరేజ్ అని చెప్పాలన్నా సరే మనసు రావడం లేదు, ఆ రేంజ్ లో ఉంది సినిమా అయితే. సో ఇది గైస్ కేరా మూవీ. మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఒకవేళ చూడకపోతే మీరు చూడాలి అనుకుంటే చూడండి, చూడొద్దు అనుకుంటే వెళ్ళాల్సిన అవసరం కూడా ఏ మాత్రం లేదు. సో నేనైతే వద్దు అనే చెప్తాను. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.